17వ వచనము, సత్యమునందు వారిని ప్రతిష్ఠింపుము, నీ వాక్కు సత్యము. ఆమేన్ హల్లెలూయా. సత్యమునందు వారిని ప్రతిష్ఠింపుము. ఆమేన్ హల్లెలూయా. ఈ వర్డ్ మొత్తము కూడా ఇందాల అక్క మీరు మిమ్మల్ని అడుగుతున్నప్పుడే చాలామంది అందరూ కూడా టచ్ చేసి ఇడిచిపెట్టారు. మార్గం చెప్పారు, జీవం పెట్టారు, సత్యం చెప్పారు, ఇంకా చాలామంది బిడ్డలు ఇంకా వేరే విషయాలు కూడా చెప్పారు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకుందాం, తప్పుగా అనుకోవద్దు, గుర్తుపట్టండి. తెలుగు బైబుల్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ టు ఇంగ్లీష్ బైబుల్ అనమాట. అంటే ఒక మాట చెప్తాను. ఇప్పుడు నేను చదివిన 16వ వచనం 17వ వచనము అక్కడ కొంచెం అటు ఇటుగా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాల అక్క అనింది కదా, నిర్మల అక్క అనింది కదా, రైచియస్నెస్ అండ్ దేవుడి యొక్క నీతిని, దేవుడి యొక్క రాజ్యాన్ని, కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ రైచియస్నెస్ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో నీతి అని ఉంది, ఇంగ్లీష్లో ఫస్ట్ రాజ్యం అని ఉంటుంది. తెలుగు బైబిల్లో నీతి అని ఉంటుంది, ఇంగ్లీష్ బైబిల్లో రాజ్యం అని ఉంటుంది. తెలుగు బైబిల్లో నెక్స్ట్ రాజ్యం అని ఉంటుంది, ఇంగ్లీష్ బైబిల్లో నెక్స్ట్ రైచియస్నెస్ అంటే ఒక నీతి అని ఉంటుంది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, బైబిల్ ఎప్పుడైనా చదివేటప్పుడు ఒక దృక్పథంతో చదవాలి. ఇట్స్ నాట్ అ ఒరిజినల్ లాంగ్వేజ్. అర్థమవుతుందండి? తెలుగు అనేది మూల భాష నుంచి రాలేదు. ఈ బైబిల్ అనేది ఫస్ట్గా మొట్టమొదటి తరాల నుంచి కూడా హిబ్రూ అండ్ గ్రీక్, దాని తర్వాత లాటిన్లోకి ట్రాన్స్లేట్ చేస్తారు. దాని తర్వాత లాటిన్లోకి ట్రాన్స్లేట్ చేసింది మన పునీతుడైన జెరోమ్ గారు అనుకుంటా, దేవుడికి మహిమకరుని గాక. ఆ బిడ్డ లాటిన్ యొక్క భాష నుంచి లాటిన్కి ట్రాన్స్ఫర్ చేయకపోతే, లాటిన్ నుంచి తర్జుమా చేయకపోతే, మళ్ళీ ఇంకొకరు తెలుగు నుంచి తర్జుమా చేయకపోతే, ఇంకొకరు ఇంకో భాష నుంచి తర్జుమా చేయలేకపోతే ఇప్పుడు మనకు వాక్యం అర్థం అవ్వడం చాలా కష్టమయ్యేది. వాక్యం చెప్పేటోళ్ళు కూడా ఉండకపోయి ఉండొచ్చు, వాక్యం అందించేటోళ్ళు కూడా మనకు ఉండకపోయి ఉండొచ్చు. అప్పుడు మనం ఎత్తుక్కోవాలి, అరే తెలుగు ఎక్కడుంది? కేరళలో ఉందా, కర్ణాటకలో ఉందా, అమెరికాలో ఉందా, లేదంటే ఇండియాలో ఉందా? తెలుగు ఎక్కడుంది? తెలుగు బోధకులు ఎక్కడున్నారు అని నువ్వు నేను మేబీ ఒక 20 కిలోమీటర్లో లేదంటే 10 కిలోమీటర్లు లేదంటే నడిచే డిస్టెన్స్లో చర్చ్ ఉంటే వెళ్ళట్లేమేమో, అప్పుడు 100 కిలోమీటర్లు వెళ్ళడానికి కూడా వెళ్ళేటోళ్ళమేమో. ఇప్పుడు కనీసం 1 మైలు దూరమే మనం ఆలోచిస్తున్నాము, 100 కిలోమీటర్లో ఉన్నా కూడా అప్పటికి వాక్యానికి వెళ్ళాలి. ఎందుకు చచ్చిపోతాం లేకపోతే? యేసయ్య అంటున్నాడు, ప్రభువా వారిని బ్రతికించయా. సత్యమునందు బ్రతికించడం అంటే ఏంటండి? వీఆర్ స్టిల్ అలైవ్ ఇన్ ట్రూత్. మనం సత్యంలో నడుస్తున్నాం. దేవుడి యొక్క సత్యం అనగా ఏంటి? యేసయ్యే చర్చ్. పాస్టర్ కాదు. యేసయ్య నిర్మించింది చర్చ్, మనుషులు నిర్మించింది కాదు. ఇదే సత్యము. ఇది తెలుసుకుంటే పరలోక రాజ్యానికి తప్పకుండా మనం వెళ్తాము. ఎందుకంటే మార్గము ఈజ్ ఈక్వల్ టు సత్యము ఈజ్ ఈక్వల్ టు జీవము. జీవాహారము నేనే. హోలీ యూకరిస్టిక్ లార్డ్, దివ్య సప్రసాదనాథుడు ఉంటేనే మనలో స్వస్థతలు వేరే వాళ్ళు ముట్టుకుంటే వారికి జరుగుతుంది, మనకి జరుగుతుంది. ఆమేన్ హల్లెలూయా. ఏ స్వస్థత కేవలం ఏదో దురద అని, ఇంకేదో అని, లేదంటే లివర్ ప్రాబ్లమ్స్ అని, కిడ్నీ ప్రాబ్లమ్ అని, కాలేయం ప్రాబ్లమ్ అని, లేదంటే యూరినరీ ప్రాబ్లమ్స్ అని, హెడ్ ప్రాబ్లమ్ అని, మైగ్రేన్ ప్రాబ్లమ్స్ అని, బ్రెయిన్ స్ట్రోక్లని, క్యాన్సర్లని, ఎయిడ్స్లని, ఇవన్నీ కాదు. ఆత్మలో దేవుడి ఆత్మ మనల్ని నడిపిస్తుందని తెలుసుకోకపోవడమే బంధకం. దేవుడి ఆత్మే మనల్ని జీవింపజేస్తుందని తెలుసుకోకపోవడమే పెద్ద అనారోగ్యం. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనకి స్వస్థత దేవుడు రోజు వాక్యం ద్వారా ఇచ్చేస్తున్నాడు. ఆల్రెడీ మనకే అర్థం కావట్లేదు ఎలా ఇస్తున్నాడు. ఆత్మలో ప్రేరణ, ఆత్మలో ఆనందం, ఆత్మలో శాంతి, ఆత్మలో సమాధానం చేకూరుతుంది కదా. దేవుడు ఆ రోజు మనకి కావాల్సిన తిండి సమృద్ధిగా ఇస్తున్నాడు. లేదంటే ఆ రోజు చచ్చిపోయేటోళ్ళమే మనము. ఆ రోజు బ్రతికేటోళ్ళం కాదు. డిప్రెషన్తో ఒకరోజు ఉన్నామనుకో పర్లే, 2వ రోజు ఉన్నామనుకో పర్లే, 3వ రోజు ఉంటే ఏమవుతుంది, 4వ రోజు ఉంటే ఏమవుతుంది? ఒత్తిడి తట్టుకోలేవు. యేసయ్య నీకోసం నాకోసం గెస్తమైన తోటలో ఒత్తిడి తట్టుకోలేనప్పుడు, దేవుడి చిత్తం చేయడానికి ఒక పాత్రగా ఉన్నప్పుడు, యేసయ్య దేవుడి చిత్తం చేయడానికి ఒత్తిడి తట్టుకోలేనప్పుడు ఆయన చెమట రక్తముగా మారిందంటే ఇట్స్ ఎ సైంటిఫికల్ ప్రూఫ్ ఆల్సో. శాస్త్రవేత్తలు, ఆ యొక్క వైద్య శాస్త్రవేత్తలు కూడా అన్నారు, అవును ఇది నిజమే అని. చారిత్రక విషయాలు మనకు చెప్తున్నాయి. నీకు నాకు చెమట కూడా పడతలేదేమో ఎండాకాలం వస్తే ఏసీలలో కూర్చొని, చెమట కూడా పడతలేదేమో ఫ్యాన్ల కింద కూర్చొని, కూలర్ల కింద కూర్చొని చెమట కూడా పట్టనియం మనం. అయ్యో స్మెల్ వస్తుందేమో, అయ్యో నాకే కష్టం అండి, అయ్యో ఊరికే స్నానం చేయాలండి. యేసయ్య అనుకోలే, నా బిడ్డల కోసం నేను చేయాలనుకున్నాడు. దేవుడు చిత్తమే చేయడం నా బాధ్యత అని అనుకున్నాడు. కానీ రక్తం ఎందుకు కార్చాలి, చెమటను ఎందుకు కార్చాలి అని అనుకోలేదు దేవుడు. ప్రేమ దేవుడు బిడ్డ, నేనే ఎందుకు ప్రార్థన చేయాలి? యాకోబు, యోహాను, పేతురు కూడా ఉన్నారు కదా, రండి ప్రార్థన చేద్దామని యేసయ్య కూడా పిలిచిండొచ్చు. మనం అందరం అంతే కదండి, జాగరణ ప్రార్థన చేద్దాము అని ఒకరికి తప్పుగా అనుకోద్దామా, మామూలుగా చెప్తున్నాను.
జాగరణ ప్రార్థన చేద్దామని ఒకరికి ఇన్స్పిరేషన్ వచ్చింది, ఇద్దరికి ఇన్స్పిరేషన్ వచ్చింది. అయ్యో ఇద్దరమే ఉన్నాగా, అయ్యో ఒక్కరమే ఉన్నాగా, అయ్యో వద్దులే నా వల్ల కాదులే, నిద్ర వస్తుందేమోలే అంటే దేవుడు పిలిచింది నిన్నే. నీకు దేవుడు ఆ కృపనిచ్చాడు, మేలుకొని ఉండి ప్రార్థించడం చేయమన్నాడంటే దేవుడు యేసయ్యకి ఇచ్చిన కృపను మనకి ఇచ్చి ఉన్నాడు, లే ప్రార్థన చెయ్యని. అంతేగాని గ్రూప్ని మొత్తం లాగొద్దు జాగరణ ప్రార్థనలోకి. వాళ్ళు చేయలేదు అందరూ. నిజం చెప్తున్నాడు దేవాదేవుడు. పరిశుద్ధాత్మ ప్రేరణ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుందమ్మా. ప్రేరణ మేబీ అందరి గురించి వచ్చినప్పుడు సంఘ అభివృద్ధి కొరకు ఉన్నప్పుడు మంచిది. ఇప్పుడు అక్కకి ఒక ప్రేరణ ఇచ్చాడు దేవుడు, వాక్యం ఇలా చెప్పు, నలుగురు వాక్యం షేర్ చేస్తుంటే గొప్పది. ఎందుకంటే నలుగురు వాక్యం తెలుసుకుంటున్నారు, నలుగురు చెప్తున్నారు. వాళ్ళకి రేపు ఇంకా చర్చ్లో అయినా ఇంకెక్కడైనా బైబిల్ చదవడంలో అయినా ఇంకెక్కడైనా భయమే ఉండదు. ఆమె నలియా నాకు నువ్వు వాక్యం తెలుసు, నాకు నువ్వు యేసయ్య చెప్పాడు, నాకు నువ్వు దేవుడు జ్ఞానం ఇచ్చాడు, ఆల్రెడీ ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఆ యొక్క ఎక్స్పీరియన్స్ ఉంది అని నువ్వు ధైర్యంగా మాట్లాడతావు ఎక్కడికి వెళ్ళినా. ఆమె దేవుడి గురించి మాట్లాడాల్సింది మనం. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, సత్యమునందు వారిని ప్రతిష్ఠించు. దేవుడు ఇక్కడ మొత్తము ఈ పారాగ్రాఫ్లో మొత్తం మనం కరెక్ట్ చూసుకుంటే, ప్రభువా వారిని తీసుకెళ్ళకు, ప్రభువా వీరు పరలోక వారసులు, ప్రభువా ఈ భూమికి సంబంధించిన వాళ్ళు కాదు వీరు, అయ్యా వాళ్ళకి సత్యం చెప్పయ్యా, సత్యమునందు ప్రతిష్ఠించయ్యా. అసత్యం ఏంటి మరి? ఈ లోకములో ఉన్న అద్భుతాలు, ఈ లోకములో ఉన్న ఆహారము, ఈ లోకములో ఉన్న పనులు, ఈ లోకములో ఉన్న జీవితం ఇదే రౌండ్ అండ్ సర్కిల్ దాని చుట్టూరే తిరుగుతున్నాం. మనం అందరం దాని చుట్టూరే తిరుగుతున్నాం. స్టార్టింగ్ ఎక్కడైతే పాయింట్ అడుగు పెట్టామో దాని చుట్టూనే తిరుగుతున్నాము. ఒక్క అడుగు కూడా దేవుడి చిత్త ప్రకారం ముందుకు ఎట్లేమేమో చాలామంది మనలో, ఇంక్లూడింగ్ మీ. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అలాంటప్పుడు దేవుడి యొక్క ఆనందాన్ని మనం పొందలేము, ఆత్మలో ఆనందాన్ని పొందలేము. అన్ని విషయాలు పక్కకు పెట్టండి. ఈరోజు ఎంతమంది ఒత్తిడికి గురై చనిపోతున్నారు తెలుసా? స్ట్రెస్ అంట. ఒక అతను భార్యని ఆ యొక్క కత్తి తీసుకొని ఒక కోడిని కోసినట్టు కోస్తున్నాడు ఒక మార్కెట్ ముందు. మొన్న ఆల్మోస్ట్ ఒక 15 రోజుల ముందు వచ్చింది ఇన్స్టా రీల్స్లలో. కోడిని కోసినట్టు ఒక ఆయన అడ్డం వస్తుంటే ఆయన కూడా పొడి చేస్తా పక్కకి వెళ్ళా అంటున్నాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, పెళ్ళి ప్రేమించి మరీ చేసుకున్నాడండి. నిన్నటి రోజున అక్క వాక్యం చెప్పినట్టు లస్ట్ఫుల్ థాట్తో పెళ్లి చేసుకున్నాడు కాబట్టి, లస్ట్ మొత్తం తీర్చుకున్నాడు కాబట్టి ఇప్పుడు అయిపోయింది, అవసరం అయిపోయింది శరీరంతో. కానీ దేవుడు నీ గురించి నా గురించి శరీరం గురించి మాట్లాడట్లే, ఇక్కడ ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు. ఆ ఆత్మ నిలువుంటున్న దేవుడి దేవాలయం కాబట్టి ఎలా కాపాడుకోవాలో చెప్తూ ఉన్నాడు. ఎలా కాపాడుకుందాం? సత్యం ప్రతిష్ఠించాడు దేవుడు. దేన్ని? దేవాలయాన్ని. ఎవరి మీద? పేతురు మీద. ఎప్పుడు? మత్తయి సువార్త 16వ అధ్యాయం, 1000 సంవత్సరాల ముందే. మరి నీకు నాకేంటి? అసత్యం ఎందుకు బోధపడుతుంది? సత్యం బోధపడట్లేదా? మార్గం తెలియట్లేదా? ఇరుకైన మార్గం గుండా వెళ్ళాలి, వెడల్పైన మార్గం గుండా అనేక మంది వెళ్తారు, అద్భుతాలు బాగా జరుగుతున్నాయి అంటే వెళ్ళొద్దు. ఈ గ్రూప్లో కూడా మరి అద్భుతాలు జరుగుతున్నాయి కదండి, దేవుడు చెప్తున్నాడు కదండి. మరి ఇది కూడా వెడల్పైన మార్గం అంటే నేను చెప్పేది సత్యం గురించి, మా కథోలిక శ్రీసభ గురించి చెప్తున్నాను. దేవుడు ఏం కట్టాడు? తన యొక్క దేవాలయాన్ని నిర్మించింది యేసయ్య. మానవ నిర్మితం కాదు, దైవ చిత్తం అది. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇది మాత్రమే కాదండి, చూడండి ఇది వండర్ఫుల్ అండి. 18వ వచనం, నీవు నన్ను, టైం అయిందా? ఓకే 5 నిమిషాలు ఇవ్వమ్మా. నీవు నన్ను ఈ లోకమునకు పంపినట్లే. యేసయ్య తండ్రి యెహోవాతో మాట్లాడుతున్నాడు. అయ్యా నీవు ఈ లోకానికి నన్ను పంపినట్లే నేనును వారిని ఈ లోకమునకు పంపితిని. ఆమె అనియా వి కేమ్ ఫ్రమ్ హెవెన్. దెన్ ఈ వాక్యం అలానే చెప్తుంది, దేవుడు అలానే చెప్తున్నాడు మనందరికీ. మనం ఈ లోక వారసులం కాదైతే పరలోకంలో ఉండాల్సిన మనం, దేవదూతలం మనం. మరి దేవుడు ఎందుకు తీసుకొచ్చాడు? ఇక్కడ దేవదూతల పని చేయడానికి తక్కువయ్యారు చాలామంది. ఆమె నలియా మనం చేయాలి, ఆమె నలియా దేవుడి చిత్తం మనం చేయాలి. అందరూ వింటున్నారేమో దేవుడి స్వరాన్ని, కానీ అందరూ అవిధేయత చూపించే వాళ్ళు చాలామంది ఈ లోకంలో ఎక్కువైపోయారు. విధేయత చూపించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎందుకు? చూద్దాం రండి ఎందుకో. 19వ వచనం, వారును సత్యమునందు ప్రతిష్ఠింపబడినట్లు వారి కొరకు నన్ను నేను ప్రతిష్ఠించుకొనుచున్నాను. ఆమె నలియా నువ్వు నేను సత్యమునందు ప్రతిష్ఠించబడకుండా, నువ్వు నేను కథోలిక శ్రీసభ విశ్వాసం తెలుసుకోకుండా, నువ్వు నేను అద్భుతాలంటే ఏంటి, నువ్వు నేను యేసయ్య గురించి తెలుసుకోకుండా, అసలు ఏమీ అర్థం కాకుండా, వాక్యమే తెలవకుండా, ఆదికాండం నుంచి దర్శన గ్రంథం వరకు ఉన్న మర్మాలేంటో అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడగకుండా, పారిష్ ప్రిస్ట్ ఏదో అన్నాడని, చర్చ్ కథోలిక శ్రీసభలో ఎవరో ఏదో అన్నారని
పాటలు పాడడానికి ఛాన్స్ ఇవ్వలేదని, వాక్యం చెప్పడానికి ఛాన్స్ ఇవ్వలేదని ప్రొటెస్టెంట్స్ వర్గాల వైపు వెళ్తున్నామా? అక్కడ పోతే ఏ ఛాన్స్ ఉండదు. తప్పట్లు తప్పట్లు తప్పట్లు. అక్కడ 1000లో ఒక్కదానివైనా బాధపడవు, ఒక్కవాడివైనా బాధపడవు. కానీ ఇక్కడ 50 మందిలో ఒక్కరిని ఆ యొక్క దేవాదేవుడు పేరు పెట్టి పిలుస్తున్నప్పుడు, దివ్య సప్రసాద నాలుగు ముందు ఆరాధిస్తున్నప్పుడు, ఫాదర్ ఎప్పుడో ఒక దగ్గర వచ్చి మాట్లాడుతున్నప్పుడు అప్పుడు ఆనందం కలగలేదా? అద్భుతాలే గుర్తొస్తున్నాయి. అప్పుడు నీకు నాకు ఒక బుద్ధి అనేది ఉండాలి. దేనికి తెలుసా? అసలు అద్భుతాలు చేసేది యేసయ్య, మనుషులు కాదు. అది తెలిస్తే కథోలిక శ్రీ సభలో మూలం ఎవరంటే యేసయ్య మాత్రమే, దివ్య సప్రసాద నాథుడు మాత్రమే, హోలీ యూకరిస్టిక్ లార్డ్ మాత్రమే. మరి యేసయ్యని అసలు ఆలోచన కూడా లేదు వాళ్ళకి. ఎవరికి? వర్గాలకి. ప్రొటెస్టెంట్స్ వర్గాలకి 4 ఎన్ని వర్గాలు ఉన్నాయి అన్ని వర్గాలకి ప్రపంచవ్యాప్తంగా. కౌంట్తో కాదు, మనకు సంబంధం లేదు. వాడు ఇంకా లేపుతూనే ఉన్నాడు కదా ఆల్రెడీ సైతాన్ గడు. ఇట్స్ అ కంటిన్యూయింగ్ ప్రాసెస్ అనమాట. కథోలిక శ్రీ సభ సత్యంలో ఎదగాలని, సత్యంలో ఇంకా ప్రతిష్ఠించాలని, ప్రజల్ని ఇంకా నడిపించాలని ఎలా అయితే ప్రయాసపడుతుందో, దేవుడి ఆత్మచేత ప్రేరేపింపబడుతుందో, అసత్యంలో ఉన్నోడు అంతకన్నా స్పీడ్గా వెళ్తున్నాడు. ఎందుకు? అసత్యం తొందరగా పాకుతుంది, బూతులు తొందరగా ఎక్కుతాయి చెవులకి. మనకి వాక్యం ఎక్కదు. భర్తన్న బూతులు నెమరేసుకుంటాం, వాక్యం ఎన్నిసార్లు నెమరేస్తున్నాం రోజుకి. అంటే ప్రియమైన దేవుడి బిడ్డలు అర్థమవుతుంది మనకి. అసత్యము ఒక్కసారి చెప్పగానే రా అద్భుతాలు జరుగుతున్నాయి కానీ వెళ్తావు. అదే దేవుడే అద్భుతం అండి అంటే విన్నావు. నువ్వు నేనే దేవుడి సృష్టిలో అద్భుతం అంటే మనకు అర్థం కాదు, బోధపడదు. ప్రియమైన దేవుడి బిడ్డల కథోలిక శ్రీ సభ చెప్తుంది ఇది దేవుడి చిత్తం. ఏంటి తెలుసా? దేవుడి అద్భుతమైన సృష్టిలో మనము దేవుల్లో ఎవరమో, అద్భుతమైన సృష్టి అని, అద్భుతంగా వాడుకుంటాడని, అనేకులకు దీవెనకరంగా మారుస్తాడని, దేవుడి యొక్క చిత్తము చేయడానికి మనం ప్రయాసపడుతున్నామని దేవుడు మనకి చెప్తూ ఉంటే మనమేమంటామంటే, ఏముంది నా చిత్తం బొందా, ఏం లేదు, ఉపయోగించుకోవట్లేడు దేవుడు. నా వల్ల ఏదైతుంది, నా వల్ల కాదు, నేను బయటికి వెళ్ళలేను, అడుగు పెట్టలేను, బండగా ఉన్నాను, నల్లగా ఉన్నాను, తెల్లగా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను, కర్రెగా ఉన్నాను, చామంచాను, ఇంకేంది అవసరమే లేదు నాకని నేను ఎంచుకోవడమే సరిపోయింది. దేవుడేమో ఇదంతా మాట్లాడకమ్మా, పరలోక రాజ్యం గురించి, సత్యం గురించి మాట్లాడు, మీరు భూలోక వారసులు కాదు పరలోక వారసులు అని యేసయ్య మనకు చెప్తూ ఉన్నాడు. ఇంత మాత్రమే కాదు, యేసయ్య ఏం మొరపెడుతున్నాడు తెలుసా? 20వ వచనం, వీరి కొరకు మాత్రమే కాక, ఇక్కడ చూడండి ఒక వర్డ్ ఉంది, వారును సత్యమునందు ప్రతిష్ఠింపబడినట్లు. ఎవరును? ఇప్పుడు దేవుడు నీకు నాకు సత్యము బోధించాడు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఎప్పుడైతే నేను కన్ఫ్యూజన్లో ఉన్నానో, జోమన్ ఫాదర్ గారు మాట్లాడడం ద్వారా ఆధ్యాత్మిక తండ్రి సత్యం బోధపడింది. అవునా ప్రభు నీ బిడ్డని పంపించి మరి మాట్లాడిపింపజేసావా అని. ఎందుకంటే దేవుడు అప్పటికి చెప్తూనే ఉన్నాడు. ఒక గురువుని కలుస్తావు నువ్వు, ఒక గురువు నీతో మాట్లాడతావు దేవుడు చెప్తున్నాడండి అప్పటికి దర్శనాల ద్వారా. కానీ అప్పుడు అంత తీసుకోలేకపోయాను. నాకు అంత కొంచెం కూడా జ్ఞానం లేదు అప్పుడు. కొంచెం ఇప్పుడు దేవుడు ఇస్తున్నాడు కాబట్టి కొంచెమైనా అర్థమవుతుంది ఏం జరుగుతుందని లోపల. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు ఏమంటాడంటే సత్యమునందు వారు ప్రతిష్ఠింపబడాలి. ఫస్ట్ ఎవరు ప్రతిష్ఠించబడాలి? నువ్వు నేను. ఇప్పుడు గ్రూప్లో జాయిన్ అయిన మనల్ని అందరినీ దేవుడు పిలిచాడు. సత్యం విన్నావు, అయిపోయింది, ఇంకా నాకు అవసరం లేదు అనుకోవద్దు, అట్లా వెళ్ళిపోవద్దు. నువ్వు వినిది విననట్టుగా, వినలేనిది విన్నట్టుగా ఉండొద్దు. ఏం విన్నావు? సత్యం విన్నావు. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంట? వారి కొరకు నన్ను నేను ప్రతిష్ఠించుకొనిచున్నాను. నువ్వు నేను కథోలిక శ్రీ సభ గురించి మాట్లాడాలంటే దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు, డోర్స్ ఓపెన్ చేసినప్పుడు, యేసునామంలో దేవుడి యొక్క మహిమార్థమే దేవుడు తన యొక్క ద్వారమును తెరుచునుగాక, వాక్య పరిచయ కొరకు ఆమేన్. హల్లెలూయా. సత్యాన్ని ప్రతిష్ఠించునుగాక, ఇంకను వ్యాప్తించునుగాక ప్రపంచవ్యాప్తంగా ఆమేన్. అంటే ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనలో సత్యము లేకుండా ఏం చెప్తాం? సత్యాన్ని మనకేం తెలుసో అదే చెప్తాం. మనం విన్నదాన్ని, పరిశుద్ధాత్మ దేవుడు మనకి ప్రేరేపించిన దాన్ని అవే మనం చెప్తాం. ఒక్కసారి విన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ సమయంలో మనం ఏం చెప్పాలో చెప్తాడు. ఆమె లూకా 12:12. మరి ఆ సమయంలో ఎప్పుడు వస్తుందో ఆ సమయం మనకు తెలియదు. రేపు వస్తుండొచ్చు, ఎల్లుండి వస్తుండొచ్చు, ఈరోజు నైటే వస్తుండొచ్చు. ఎవరితో ఎట్లా మాట్లాడాలో. వాళ్ళు మారాలంటే మన మాటలలో సత్యం ఉండాలి, దేవుడే ఉండాలి, యేసయ్య ఉండాలి, వాక్యం ఉండాలి. కాబట్టి మనం నేర్చుకోకుండా ఎవరికి ఏమి బోధించలేం, మనకు బోధించుకోకుండా ఎవరికి ఏమి బోధించలేం. అదేవిధంగా అది ఒకవేళ బోధ చేస్తే అది దానికి ఉన్న టైటిల్ పేరేంటంటే అసత్య ప్రవక్తలు. ప్రవర్తన లేని వాళ్ళు అసత్య ప్రవక్తలు. బోధన ఒకటి ఉంటుంది, ప్రవర్తన ఒకటి ఉంటుంది. ఈనాడు కనతలేని కథోలిక శ్రీ సభ చాలామంది చచ్చిపోతున్నారు కదా, రక్తం చిందించి. వాళ్ళ లైఫ్స్, వాళ్ళ జీవితాలు యేసయ్యని చూపిస్తున్నాయి. యేసయ్య యొక్క మార్గంలో వెళ్తే, యేసయ్య స్లీవను పట్టుకున్నప్పుడు మనకు కూడా వస్తాయి బాధలు. అయితే గుర్తుపెట్టుకోండి, లోకాన్ని నేను జయించానన్నాడు యేసయ్య. ఆమేన్. హల్లెలూయా.
లోకమనగా ఏంటి? అసత్యం. లోకమనగా ఏంటి? అసత్య బోధకులు. లోకమనగా ఏంటి? అసత్య ప్రవక్తలు, అసత్య మాటలు. అన్నిటినీ జయించి ఆ దేవదేవుడు మనందరి కొరకు తన బిడ్డలని కూడా బలిగా అర్పిస్తూ ఉన్నాడు. యేసయ్య మాత్రమే కాదు, తన బిడ్డని కూడా బలిగా అర్పిస్తూ ఉన్నాడు మనందరి కోసం. ఎందుకు? ఇది నేను చెప్పట్లేనండి. ఆ యొక్క మనకి ఈరోజు ఎవరి పండుగ ప్రభువా? ఒక్క నిమిషమా. ఈరోజు పునీతుల పండుగ ఎవరిదంటే పునీత చార్లెస్ ల్వాంగా మరియు వారి సహచరుల పండుగ ఈరోజు. సెయింట్ చార్లెస్ ల్వాంగా అండ్ కంపానియన్స్ మార్టర్స్ ఆఫ్ యుగాండా అనే ప్లేస్కి సంబంధించిన మన సెయింట్ చార్లెస్ గారు, అదేవిధంగా ఆయనతో చంపబడ్డ వాళ్ళు ఎంతమంది అంటే వేద సాక్షుల మరణం. అంటే కత్తులతో వాళ్ళకి ఒకవేళ చనిపోయే తప్పు వాళ్ళు ఏం చేయకపోయినా యేసయ్య తప్పు చేశాడా? లేదు. పాపం చేశాడా? లేదు. మనందరి కోసం చనిపోయాడు. అలాగే వీళ్ళు కూడా పునీత చార్లెస్ గారు, అదేవిధంగా వారి యొక్క టీం మెంబర్స్ 21 మంది మిత్రుల్ని వేదసాక్షి మరణానికి గురి చేయడం వల్ల ఆ ప్రభావం విజృంభించి, అంటే ప్రపంచం మొత్తం పాకిందని అర్థం. అధిక సంఖ్యలో ప్రజలు గత 19వ శతాబ్దంలో క్రైస్తవులయ్యారు. ఆమె హల్లెలూయా. 21 మందితో పాటు ఆ యొక్క ఎవరైతే చార్లెస్ గారు ఉన్నారో పునీతులు, వారి చనిపోవడం ద్వారా విజృంభించింది సత్యం. ఆమేన్. ఇది కథోలిక శ్రీసభ అంటే. 24 గంటలు బోధిస్తాను, అప్పుల బాధలే ఉండవు, ఆర్థిక సమస్యలే ఉండవు. 24 గంటలు కార్లలో తిరుగుతాం, 24 గంటలలో ఏసీలలో కూర్చుంటాం, 24 గంటలలో అక్కడ ఇక్కడ పరిచయం చేస్తున్నాం, ఇన్స్టాల్లో పెడతాం, దాంట్లో పెడతాం, దీంట్లో పెడతాం. అయితే మొత్తం సమృద్ధి కనబడుతుంది. అయ్యో, దేవుడు కార్ల మీద కార్లు ఇస్తున్నాడండి వీళ్ళకి, పిల్లల మీద పిల్లలు ఇస్తున్నాడండి వీళ్ళకి, పిల్లల తర్వాత పిల్లలు పరిచయం చేస్తున్నాడండి, స్టేజ్ల మీద నిలబడుతున్నారండి. ఇది పరిచర్య అయితే తప్పులో పప్పులో కాలేసావు. సావాలా ఏసే కోసం, సస్తే సావాలా, బ్రతికితే బ్రతకాలా. ఇది వాక్యం చెప్తుంది. అది చేశారు పునీతులు ప్రవర్తన ద్వారా. ప్రవర్తన లేనివాడు డాంబికుడు, హిపోక్రసీ అని దేవదేవుడు అంటే హిపోక్రసీ అంటే నాటకం, బూటకం. ప్రవర్తన లేనివాడు కేవలం బోధించేవాడిగానే ఉంటూ ఉన్నారు చాలామంది. అందుకే అలాంటి జీవితాలు దేవుని మహిమపరచలేవు. వాళ్ళ చావు మహిమపరచదు, వాళ్ళ బ్రతుకు మహిమపరచదు, వాళ్ళ జీవితం మహిమపరచదు. ఎప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు బ్రతికున్నారో. కానీ పునీతుడి యొక్క జీవితం, ఆయన బ్రతికిన 14 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మార్సెలినో గారు, పునీత మార్సెలినో గారు, పునీత డామినిక్ సావియో గారు, పునీత చిన్నపిల్లలు ఆ యొక్క బెనడిక్ట్ గారు తీసుకోండి, లేదంటే జెసింతా ఫ్రాన్సిస్, ఇంకొకరు ఉన్నారు కదా లూసీ గారు తీసుకోండి. చిన్నపిల్లలు చనిపోయారు. పావన పసిబిడ్డలు, అంతెందుకు పావన పసిబిడ్డలు ఏం తెలియకముందే చచ్చిపోయారు. పునీతులని ప్రకటిస్తుంది. ఎక్కడైనా ఏ పాస్టర్ అయినా దేవుడి కోసం మరణించిన చిన్న పసికందుని పునీతులు అంటే నువ్వు నమ్మడం చూసావా? వాళ్ళని కూడా ఆఫ్టర్ ఆల్ అంటారు వాళ్ళు. వామ్మో, దేవుడి కోసం మరణించిన వారికి ఎంత గొప్ప స్థానాన్ని దేవుడు ఇస్తుంటే, నిరీక్షణ కలిగి జీవిస్తున్న మనకి దేవుడు ఇంత గొప్ప నిరీక్షణ కలిగిన జీవితాన్ని ఈ యొక్క ఎగ్జాంపుల్స్ ఇస్తుంటే, వాళ్ళు మాత్రం అమ్మనాన్న గురించి చెప్తారు. గొప్పతనం మంచిది కాదని చెప్పట్లేదు నేను. వాళ్ళు మాత్రము వాళ్ళ గురించి గొప్పతనం చెప్తారు, భర్త గురించి చెప్తారు, భార్య గురించి చెప్తారు. నేను చీరలేం తీసుకోలేదండి అని ఆ చీరల గురించి మాట్లాడుతుంది ఇన్స్టాగ్రామ్లలో. అమ్మగారు పెద్ద పెద్ద స్టేడియంలో నిలబడి ఇష్టం వచ్చిన దగ్గర స్టేడియంలు కొనుక్కుంటూ 20 లక్షలు, 30 లక్షలు, 10 లక్షలు ఎక్కడి నుంచి వస్తున్నాయండి డబ్బులు. అదే కథోలిక శ్రీసభకు వస్తే 20,000 కాదు కదా, 2,000 వారానికి, లేదంటే నెలకి తిప్పి కొడితే 2-3 వేలు వస్తున్నాయి. మా చర్చిలో కూడా బాధపడుతున్నారు ప్రీస్టులు, చాలా బాధపడుతున్నారు. వామ్మో, 10వ వంతు ఇవ్వకపోయినా పర్లేదు, 10 పైసలు, 10 రూపాయలు, కనీసం చారణ వంతు 100 రూపాయలు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, సూట్ల మీద బూట్ల మీద తిరిగి పట్టుచీరలు కట్టుకొని వాక్యాలు పరిచయం చేసినంత మాత్రాన దేవుడు బిడ్డలు అనబడదు అండి. అది అట్లా కాదది. అంటే అట్లా ఉన్నవాళ్ళు కూడా దేవుడు బిడ్డలుగా జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు, నేను కాదంటలేను. కానీ సత్యం ఎక్కడుంది? అసలు సత్యం ఎక్కడుంది? అక్కడ ఎక్కడ కనబడుతుందా మనకి సత్యం? సత్యం అంటే యేసయ్య కదా, మార్గం అంటే యేసయ్య కదా, జీవం అంటే యేసయ్య కదా. నువ్వు మొత్తము వాళ్ళు నడిపిస్తున్న 10 గంటలు 20 గంటలు, లేదంటే నైటు మహాసభలు, స్వస్థత సభలలో ఎక్కడైనా యేసయ్య నీకు కనబడ్డా? దివ్య ప్రసాదం లేదు, దివ్యమైన మందసం లేదు, లేదంటే దేవుడి దేవాలయంలో మినిమం దేవుడి దేవాలయం ఎక్కడుంది? అక్కడ నా దేవాలయము అన్య జాతులకి కూడా దేవాలయమే అన్నాడు యేసయ్య. దేవుడే దేవాలయం అంటే దేవుడి యొక్క శరీరంలో మనందరం పాలిభాగస్తులమే. కానీ మనం అందరం చర్చికి వెళ్తున్నాం కదా, మరి ప్రతి వారం ప్రతిరోజు ఇంట్లోనే చేసుకుంటే సరిపోదు, మరి చర్చ్ ఎందుకు?
పాస్టర్లాగా ఇంట్లోనే భజన చేసుకొని ఒక అప్పము అలాగా తెచ్చిపెట్టుకొని వైన్ పెట్టుకొని ఇంట్లో తయారు చేసుకొని జ్యూసులు పిండుకొని అదే ద్రాక్షరసం తీసుకొని ఇదే దేవుడి యొక్క శరీరం దేవుడి రక్తం అని జ్ఞాపకార్థంగా సింబాలిక్ వేలో వాళ్ళలాగా చేసి తిని తాగితే సరిపోదు, పడుకుంటే సరిపోదు, నిద్రపోతే సరిపోదు. ఎందుకు ఈ బాధలు? ఎందుకు చచ్చిపోవాలి? యేసయ్య కోసం రక్తం ఎందుకు చిందించాలి? ప్రియమైన దేవుడు బిడ్డలారా, కడరాత్రి భోజనమందు యేసయ్య ఒక మాట చివరిగా ముగిస్తున్నాను. కడరాత్రి భోజనమందు యేసుప్రభువు వారు అన్న మాట మనం మర్చిపోవద్దు. అదేంటి? ఇదిగో ఇది నా శరీరము, దీన్ని భుజించండి. ఇదిగో ఇది నా రక్తము, నా రక్తము, నా రక్తము, నా రక్తము. గొర్రెపిల్ల రక్తం కాదు అది, ఇప్పుడు యేసయ్య రక్తం. అది అయిపోయింది, మారింది. ఎక్కడ మారుతుంది? యేసయ్య చెప్పింది కడరాత్రి భోజనం రోజు, లాస్ట్ సప్పర్ డే రోజున. కానీ నెరవేర్పు ఎక్కడ జరిగింది? కల్వరి కొండ మీద. అప్పుడు చచ్చిపోయాడు యేసయ్య, సంపూర్ణమర్చాడు దేవుడు. అందుకే సమాప్తమైనది అన్నాడు. ఆమె అడిగా దేవుడు ఈ లోకానికి వచ్చిన చిత్తము, దేవుడి పాత్రగా దేవుడి యొక్క రక్తం మొత్తం కంప్లీట్గా చిందబడినప్పుడే సమాప్తమైనదని అన్నాడు దేవుడు. అమ్మేన్ హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇది సత్యం. దేవుడి యొక్క క్రూసిఫిక్స్ సత్యం, దేవుడి యొక్క క్రాస్ స్లీవ సత్యం. స్లీవ అంటే స్లీవ మీద దొంగవాడు చచ్చిపోయాడా? యేసయ్య చచ్చిపోయాడా? నువ్వు చచ్చిపోయావా? నేను చచ్చిపోయానా? ఎవరి వల్ల వచ్చింది రక్షణ? యేసయ్య వల్ల వచ్చింది. యేసయ్య ఇదిగో నా దేహం అన్నాడు, నా దేహం అన్నాడు. దెయ్యము విగ్రహాలను అనలేదాన్ని. దేహం ఉంటేనే రక్తము చిందబడితేనే రక్షణ. ఆ దేహాన్ని తీసుకొని పక్కకు పెడతావు, స్లీవని తీసుకొని ఇంట్లో పెట్టుకుంటావు. మరి దేహం ఏమి చేస్తావు? యేసయ్యకు రూపం ఉంది. మేము స్పృజించాము, మేము ముట్టుకున్నాము, మేము సత్యం చెప్తున్నామని 1 యోహాను 1వ అధ్యాయం 1వ వచనం సెలవిస్తుంది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, సత్యం ఇది. కథోలిక శ్రీసభ వీరి కొరకు మాత్రమే కాక వీరి బోధ ద్వారా నన్ను విశ్వసించు వారి కొరకు కూడా నేను ప్రార్థించుచున్నాను. ఆమె అయ్యా, నువ్వు నేను అనుకుంటున్నామేమో మనం వాక్య పరిచయం చేస్తున్నప్పుడు, అమ్మో నేను వాక్య పరిచయం చేస్తున్నాను, చాలామంది మారుతున్నట్టు. నో, నీ కోసం, నా కోసం, బోధ చేస్తున్న వారి కోసం, బోధ వింటున్న వారి కోసం, విశ్వసిస్తున్న వారి కోసం విశ్వసించాలి అని నువ్వు నేను కూడా దేవుడు మన పక్కనే ఉండి ప్రార్థిస్తున్నాడు. పరలోక రాజ్యంలో తండ్రి యెహోవా కుడిపార్శ్వమున కూర్చొని యేసయ్య ప్రార్థిస్తున్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎందుకండి ఈ ప్రార్థనలని? దేవుడికి ఏం అవసరం? 21వ వచనం, వారందరూ ఒకరుగా ఐక్యమై ఉండునట్లుగా నేను ప్రార్థించుచున్నాను. ఆమేన్ హల్లెలూయా. ఐక్యత. కథోలిక శ్రీసభ క్యాథోలిక్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవుడు, చర్చ్ అని అర్థం. వర్గం కాదది, డినామినేషన్ కాదండి, దేవుడి యొక్క చర్చ్ అని అర్థం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నది అని అర్థం. ఐక్యమై ఉండడం అంటే ప్రపంచవ్యాప్తంగా ఐక్యమై ఉండాలి. ఎవరు అన్వర్ కింద ఉండాలి? పోప్, పీటర్, ఫస్ట్ పోప్ ఇన్ దిస్ వరల్డ్, పీటర్. అందుకే యేసయ్య అన్నాడు కదండి, ఎక్కడ ప్రభువా? యేసయ్య ఎక్కడ అన్నాడండి? మనకి పరిశుద్ధ గ్రంథం చెప్తుంది కదా, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానయ్యా. పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానయ్యా. పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను దేవుడు ఎందుకు బిడ్డలిస్తాడు తెలుసా? చిత్తం ఏంటి తెలుసా? ఆయన పరలోక రాజ్యం చేరాలంటే ప్రేమ ఈజ్ ఈక్వల్ టు ప్రేమ. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి ప్రేమించమని చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమించమని చెప్తున్నాడు, యేసయ్య ప్రేమించమని చెప్తున్నాడు. అందుకే 3 సార్లు దేవుడు అడిగాడు, నొక్కి వక్కానిస్తున్నాడు. ఏ నోటితో అయితే యేసయ్య తెలియదు అన్నాడు, అదే నోటితో కథోలిక సభని మేపుము అన్నాడు. ఫీడ్ మై ల్యాంప్, ఫీడ్ మై ల్యాంప్, ఫీడ్ మై ల్యాంప్ అంటే 3 వర్డ్స్ చూసామండి అక్కడ, మనందరికీ తెలుసు. ఫీడ్ మై ల్యాంప్స్, గొర్రె పిల్లలను మేపుము. టెండ్ మై షీప్, గొర్రెలను కాయుము, ప్రొటెక్ట్ చేయి. ఫీడ్ మై షీప్, గొర్రెలను కాయుము. ప్రియమైన దేవుడి బిడ్డ, గొర్రెలకు మేపుము అని కూడా ఉంది. మేపు, తిండి పెట్టు అంటే అయ్యో ఈ లోకం గురించి అనుకుంటున్నాం మనం. లేదు, పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము. ఏ అన్నం అడుగుతున్నావు? ఈ అన్నం గురించా? రోజు కావాలి ప్రభువా, నువ్వు లేకపోతేనే చచ్చిపోతా. ఆహారం, ఈ 3 పూటల ఆహారం లేకపోయినా మనం బ్రతుకుతామేమో, కానీ ఆ ఆహారం దేవుడి యొక్క జీవాహారం మనం లేకపోతే బ్రతకం, చచ్చిపోతాం. లిటరల్లీ ఒత్తిడికి గురై ఎవరుండరు కన్సోల్ చేసేవారు, యేసయ్య తప్ప చాలా సమయాలు. కాబట్టి పేతురికి దేవుడు చెప్పింది ఏంటి తెలుసా? గొర్రెలను కాయము, గొర్రెలను మేపమంటే దివ్య సప్రసాదం గురించి ప్రకటించు. దివ్య సప్రసాద నాదున్నని చెప్పు. కడరాత్రి భోజనం గురించి నేను నీతోటి ఏం మాట్లాడాను? 12 మంది అపోస్తలతో ఏం మాట్లాడాను? పాస్టర్ లేరప్పుడు వాళ్ళు వచ్చి డివిజన్ చేయడానికి. అపోస్తలత్వం మీద కట్టబడిన సంఘం ఇది.
దర్శన గ్రంథంలో ఉంది కదా, 12 అపోస్తుల పేర్లున్నాయి దేవుడి యొక్క దేవాలయం మీద అని, ద్వారాలపైన అని. అక్కడ బలిపీఠం దగ్గర పునీతులు మధ్యస్థ ప్రార్థన మొరపెడుతున్నారని, ఎప్పుడయ్యా వీళ్ళని చంపేస్తావు, మమ్మల్ని చంపేస్తున్నాని, ఎప్పుడయ్యా నీ బిడ్డల్ని కాపాడుతావు వీళ్ళ నుంచి అని వాళ్ళు అక్రందనలు చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనకు అర్థం కావట్లేదు వాక్యం. మళ్ళెందుకు వెళ్తున్నావు డినామినేషన్స్ వైపు? మళ్ళెందుకు వెళ్తున్నావు డినామినేషన్స్ వైపు? మళ్ళెందుకు వెళ్తున్నావు వర్గాల వైపు? చేసిన తప్పే ఒకసారి చేస్తే పర్లే, చేయక తెలిసి తెలియక చేసావంటావు. రెండోసారి చేస్తే తెలిసే చేసావు. మూడోసారి చేసావు తప్పు, పాపం అని తెలిసి కూడా అంటే పాపం కట్టుకుంటున్నావు, ఒడిగట్టుకుంటున్నావు. అయినా చేస్తా, వాక్యం చెప్పినా చేస్తాను అంటే అతిక్రమంలోకి వెళ్తున్నావు. జాగ్రత్త, నిన్ను నన్ను కాపాడే దేవుడు తప్పకుండా నిద్రపోతాడు. ఎప్పుడు? పరలోక రాజ్యానికి తీసుకునే వాళ్ళని తీసుకుంటాడు. అగ్ని, శాశ్వతమైన అగ్నికి దహించే వాళ్ళగా ఇచ్చిపెడతాడు. నువ్వు నేను అగ్ని దగ్గర నుంచి నరకలోక నుంచి ఎంత మొరపెట్టినా దేవుడు వినలేదు. అబ్రహాము ఆనాడు వినలేదు. ఏ పునీతులు మనం మధ్యస్థ ప్రార్థన వినలు, అమ్మ మరియ తల్లి మనం మధ్యస్థ ప్రార్థన వినదు, దేవుడే వినడు. ఇంకా వాళ్ళందరూ ఎందుకు వింటారు దేవుడు విననప్పుడు? ఎందుకు? అక్కడి నుంచి మొరపెడితే దేవుడు వినడు. ఇక్కడ నీకు నాకు ఛాన్స్ ఇచ్చాడు. ఈరోజు బ్రతికున్నామా? మొరపెట్టాలి అని దేవదేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, వారందరూ ఒకరుగా ఐక్యమై ఉండినట్లు ప్రార్థించుతున్నాను. అవును, ఐక్యం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలా ఐక్యమై ఉంటాము? పరిశుద్ధాత్మదేవుడు ఐక్యపరుస్తాడు విధేయత ద్వారా. ప్రీస్ట్ చెప్పింది కరెక్ట్ అని అంటాడు. కానీ అపరిశుద్ధాత్మతో ప్రేరేపింపబడ్డవాడు ఏమంటాడంటే, వాళ్ళు చెప్పేదేంటి నాకు, చర్చి పెద్దలు చెప్పేదేంటి నాకు, నేనే బోధకుణ్ణి, నేనే గొప్పవాణ్ణి, దేవుడు నన్నే దర్శించాడు, దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, అహరోను ఇంకోరండి ఆమె మిర్యాము అట్లా మాట్లాడుకున్నా సరే అని మోషే ప్లేస్లో పెట్టుకుంటున్నారు వీళ్ళు. మొన్న దివ్యవాణి దగ్గర, అమృతవాణి దగ్గర నేను చూశాను ఒక పోస్టరు నడుచుకుంటూ వస్తుంటే, అపోస్టలేట్ అంటే ఆయన ఎవరు? పాస్టర్ అయ్యా. ఎవరిచ్చారు నీకు ఆ పేరు పెట్టుకోవడానికి? కథోలిక సభలో లే ప్రీచర్స్ రాష్ట్రాలు దేశాలు తిరుగుతూ సత్యం బోధిస్తున్న వాళ్ళే ఆ పేరు పెట్టుకోలే ఇప్పటివరకు. అపోస్తలుడా అని పేరు ఎక్కడుంది బైబిల్లో? అపోస్తలు అంటే 12 మంది. దాని తర్వాత అందరూ దేవుడు శిష్యులనే అన్నాడు. దాని తర్వాత దేవుడు బిడ్డలనే అంటూ ఉన్నాడు. నిన్ను నన్ను కూడా పుట్టిన వాళ్ళందరినీ అపోస్తలని పెట్టుకుంటావేంటి పేరు? నీకు ఏ ట్యాగ్ తగిలించుకుంటున్నావు? అలా ఎవరు చెప్పారు నీకు తగిలించుకోమని? అలా అపోస్తలత్వం అంటే దర్శన గ్రంథంలో ఉండాలా. అక్కడ 12 మందే ఉన్నారు. ఏసయ్య నీలాగా నాలుగో పిచ్చోడా నైట్ మొత్తం ప్రార్థన చేసుకొని కొండ దిగి వచ్చిన తర్వాత నైట్ మొత్తం నిద్ర లేకుండా ప్రార్థన చేసి 12 మందిని ఎందుకు ఎన్నుకున్నాడు? దాని తర్వాత శిష్యులుగా 72 మందిని ఎన్నుకున్నాడు. 72 మందిని కూడా అపోస్తలు అనొచ్చు కదా మరి, అనలే. అంత మాత్రం మళ్ళీ అవునండి మరి పౌలు గారిని అపోస్తలుగా అన్నారు కదంటే ఆయన చేసిన జీవితము పేతురు పక్కనే ఉన్నాడు ఆయన. అందుకే మన కనతలైన కథోలిక సభ కూడా గుర్తించింది. ఎలా? పిల్లర్స్ ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ అన్నది, పిల్లర్స్ ఆఫ్ ద ప్రాటెస్టెంట్స్ చర్చెస్ అనలే, పిల్లర్స్ ఆఫ్ ద వర్గాలనలే. కథోలిక సభకి పిల్లర్స్, మూల స్తంభాలు పౌలు గారు, పేతురు గారు. ఎందుకు? పేతురు అందరికీ, యూదులకి అందరికీ ప్రకటించాడు దేవుడి గురించి సత్యాన్ని. పౌలు గారు అన్యుల దగ్గరికి వెళ్ళి కూడా మధ్యలో ప్రకటించారు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, కాబట్టి చివరిగా ఒకటే మాట, ఓ తండ్రి నేను నీ అందును. ఇది హైలైట్ అండి వర్డ్. ఐక్యం ఎట్లవుతున్నాము అందరం అంటే, ఓ తండ్రి నేను నీ యందును నీవు నా యందును ఉండినట్లు వారిని మన యందు ఉండనిమ్ము. నీవు నన్ను పంపితివని లోకము విశ్వసించుటకు వారు ఒకరుగా ఐక్యమై ఉండనిమ్ము. అంటే కథోలిక శ్రీసభ మొత్తం ఐక్యమై ఉంది. అండర్ పోప్ దేవుడిచ్చిన అధికారం కింద ఉంది. కరెక్ట్ చెప్పాలంటే వర్గాలు మొత్తం ఎవరి కింద నేను చెప్పనా? ఓ ఏ ఆర్ ఎక్స్ అనే ఒక పాస్టర్ కింద 5,000 మంది, ఇంకో ఏ అండ్ బి అనే పాస్టర్ కింద ఇంకో 5,000 మంది, ఇంకో ఏ అండ్ బి అనే పాస్టర్ కింద ఇంకో 50,000 మంది, 1,00,000 మంది తీసుకో, కోట్ల మందిని తీసుకో, ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో అంతమందిని తీసుకో. అయినప్పటికీ పర్లే, వెడల్పైన మార్గం అట్లనే వెళ్తారు. ఇరుకైన మార్గం గుండా రమ్మని నీకు నాకు చెప్తే దేవుడు బోధపడట్లేదా మనకి? అందుకే ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు అంటున్నాడు ఐక్యముగా ఉండనేమో. యేసయ్యలో మనం ఐక్యం అవుతుందే దివ్య సప్రసాద నాదుని తీసుకోవడం ద్వారా. దివ్య సప్రసాద నాదుడు లేకుండా ఈవిల్ స్పిరిట్తో పొజెస్ అయి రోజు ఇదిగో ఇది రొట్టె, ఇది ద్రాక్షరసం నువ్వు అనుకుంటున్నావా? క్రీస్తుని యాజకుడే అనుకోవట్లేడు దివ్యమైన బలి పూజలు తప్ప. యాజకులే అనుకోవట్లేరు మేము క్రీస్తులం అని. మీరెట్లా అనుకుంటారయ్యా? పాస్టర్ అయ్యారు అయోగ్యకరంగా దివ్య సప్రసాద నాదుని తీసుకుంటున్న వాళ్ళు, ఇస్తున్న వాళ్ళు. అసలు దివ్య సప్రసాదం కాదు అది, అయోగ్యకరం కూడా కాదు. ఇంకా
అసలు అవ్వనిది అయోగ్యకరం ఎట్లా అవుతుందిలే కానీ అయోగ్యకరంగా చేస్తున్నారు వాళ్ళు. గొర్రెల కాపరి అని చెప్పుకుంటూ గొర్రె పిల్లల్ని మొత్తం కూడా దహించేస్తూ ఉన్నారు. ఇదిగో సాతాను యొక్క ప్రేరణ నడిపిస్తూ ఉన్నారు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, నశించిపోతున్నాయి ఆత్మలో. నువ్వు నేను ఆన్సరబుల్ ప్రతిదానికి. నువ్వు ఏ మార్గం గుండా వెళ్తావో, నీకు పుట్టిన పిల్లగా పసి కన్ను కూడా అదే మార్గంలోకి వెళ్తుంది. దేవుడు నిన్నప్పుడు అడుగుతాడు, సమాధానం చెప్పాలా? లేట్ అయిపోతుంది చాలా. రేపైనా ఎల్లుండైనా వెళ్ళిపోతే పరలోక రాజ్యం వెళ్తామో లేదో తెలీదు. ఈరోజు నైట్ చస్తే, ఓ అవివేకి, ఈ నైట్కే నీ ప్రాణం తీస్తే ఏం చేస్తావు? ఎంతోమంది నీ మధ్యలోకి పంపించాను, ఏం చేశారు మీరు అని దేవాదేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, గొర్రెల మంద దృష్టాంతం ఒకసారి చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయం మొత్తం ఈరోజు వీలైతే. అక్కడ అర్థమవుతుంది జీతగాడు ఎవరు, సొంతవాడు ఎవరు. జీతగాడు ఎవరు, సొంతవాడు ఎవరు. జీతగాడు డబ్బులిచ్చితే పని చేస్తాడు 10వ వంతు కోసం. సొంతవాడు అట్లా కాదు, ప్రాణం పెట్టడానికే పని చేస్తాడు కథోలిక శ్రీ సభలో. ఇది అర్థమవుతుందా మనకి?